నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జాతీయ సెమినార్ జరిగింది. కార్యక్రమంలో పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, అధికారులు పాల్గొన్నారు. 2030 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50% పెంచడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు పలువురు అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నారు. ఏఐ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీకి బానిస కాకూడదని, సృష్టికర్త అయిన మనిషే ఎప్పుడూ టెక్నాలజీ మాస్టర్గా ఉండాలన్నారు. And profound impact, it's our absolute privilege. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్య భారతదేశంలో రావాల్సిన మార్పుల గురించి ఒక మంచి చర్చని లేవదీసే విధంగా వీళ్ళు ఒకరోజు సెమినార్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యోతి కుమార్. నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. ఒక పక్క మనం NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసే ప్రక్రియలో ఉన్నాము, దేశవ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా. అట్లాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒక 50% పెంచేటటువంటి ప్రక్రియలో మనం ఉన్నాము. అది మనం సాధించబోతున్నాము 2035 నాటికి. అలాగే 2047 నాటికి ఒక డెవలప్డ్ నేషన్గా, వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ నేషన్గా, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకారం చేసే దిశగా మనం చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి, సరైన అడుగులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని వారు చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది.